తిరుపతి జిల్లా సత్యవేడులో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వైసీపీ సభలకు గ్రామ సచివాలయం నుంచి ఫర్నిచర్ తరలించారు. వైసీపీ అభ్యర్థి నోల్కతోటి రాజేష్ నాయకుల కార్యకర్తలతో కలిసి బిఎన్ కండ్రిగలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిఎన్ కండ్రిగ ఎన్నికల ప్రచారం సభకి అక్కడే ఉన్న సచివాలయం నుంచి టేబుళ్లు, కుర్చీలు తరలించారు. సచివాలయ సెక్రటరీ ఇందిరాను బీఆర్కే ప్రతినిధి విరవన్ కోరగా పొంతనలేని సమాధానం చెప్పారు. ఇక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘన చేశారని సచివాలయం సెక్రటరీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వైసీపీ సభలకు గ్రామ సచివాలయం నుంచి ఫర్నిచర్ తరలించారు. వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నాయకులు కార్యకర్తలతో కలిసి బిఎన్ కండ్రిగలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక బిఎన్ కండ్రిగలో ఎన్నికల ప్రచారం సభకి అక్కడే ఉన్న సచివాలయం నుంచి టేబుళ్లు, కుర్చీలను తరలించడం జరిగింది. ఇక సచివాలయ సెక్రటరీ ఇందిరాను బీఆర్కే ప్రతినిధి వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఇక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన చేశారంటూ సచివాలయ సెక్రటరీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపి, మధు, తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గంలో ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సభకు సంబంధించి స్థానిక అభ్యర్థి నూకతోటి రాజేష్ కూడా సభకు వెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం జరిగింది. అయితే లో జరిగినటువంటి సభకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఒక అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. సచివాలయ సిబ్బందితో కుమ్మక్కై ఇందిరా మిగిలినటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఆ సభకి తరలించడం జరిగింది. ఇదే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలకు లోబడి వీళ్ళు వ్యవహరించడం లేదు. కేవలం వైసీపీకి సంబంధించి తొత్తులుగా మారి అంటే సచివాలయానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా కూడా వైసీపీకి సభకు తరలించారంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎన్నికల అధికారులు కూడా మేము ఫిర్యాదులు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి, సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే నిబంధనల ప్రకారం ఏ పార్టీ అయినా కూడా సరే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదు. అదేవిధంగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఏవి కూడా ఉపయోగించుకోకూడదు. కానీ ఇవాళ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ రకంగా బిఎన్ కండ్రిలో జరిగినటువంటి సభకి బిఎన్ కండ్రిగా స్థానికమైనటువంటి గ్రామ సచివాలయం నుంచి కూడా టేబుల్స్, కుర్చీలు ఇవన్నీ కూడా అక్కడికి తరలించడం అనేది ఇది నిబంధన అంటే ఎన్నికలకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా చేశారు. కాబట్టి వాళ్ళపైన సచివాలయం సెక్రటరీ ఇందిరా పైన కావచ్చు, లేదా మిగిలినటువంటి సిబ్బంది పైన మనం చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన వాహనాల్లో ఏ విధంగా ఫర్నిచర్, కుర్చీలు ఇవన్నీ కూడా వేసుకొని వెళ్తున్నారు. అదే స్థాయిలోనే దానికి సంబంధించి సచివాలయం వద్ద కూడా వాటిని కూడా దించి అంటే ఇవాళ ఉదయం జరిగిన సభకి కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం వరకు సభ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం వాహనాల్లో సచివాలయానికి తరలించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా టీడీపీ కూడా ఆరోపిస్తూ టీడీపీ నేతలు కూడా స్థానిక నేతలు ఆరోపిస్తారు. అదేవిధంగా మేము అంటే ఆల్రెడీ మనకు అక్కడ ఉన్నటువంటి బీఆర్కే న్యూస్ ప్రతినిధి సచివాలయ సిబ్బందిని కూడా వివరణ కోరితే కూడా వాళ్ళు ఎక్కడా కూడా పొంతనలేని అంటే మాకు తెలియకుండానే ఈ ఫర్నిచర్ అంతా కూడా వైసీపీ నాయకులు వచ్చి తీసుకుని వెళ్లారంటూ కూడా పొంతనలేని సమాధానం చెప్తున్నారని చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలనేది ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి డిమాండ్ అయితే. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.